హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి ఓ ప్రేమ స్టోరీలోని 45వ భాగం. రిషి అసహనంగా, మళ్ళీ ఎందుకు ఇదంతా అడుగుతున్నావు వసుమతి అని అడిగాడు. తెలియటం లేదు రిషి, నిన్ను వదులుకోలేకపోతున్నాను. అలా అని బలవంతంగా నిన్ను నా దగ్గర ఉంచుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. పిచ్చి పడుతున్నట్టు అనిపిస్తుంది. అసలెందుకు నా జీవితంలోకి వచ్చావు? ఎందుకు ప్రేమని పరిచయం చేశావు? ఎందుకు నీతో కలిసి కలలు కనేలా చేశావు? ఎందుకు ఆ కలలని నాశనం చేశావు? నా జీవితాన్ని చిన్నాభిన్నం చేశావు రిషి. నిన్ను మర్చిపోలేక, మరొకరికి నా జీవితంలో స్థానం ఇవ్వలేక నరకం అనుభవిస్తున్నాను. దీనికి పరిష్కారం చెప్పు. నా మనసుని బాధపెట్టిన నువ్వే తిరిగి దాన్ని సంతోషపెట్టాలి కదా. ఆ బాధ్యత నీకుంది కదా. మరి చెప్పు, ఏం చేస్తావు అని ఆవేశంగా కన్నీళ్లతో అడిగింది వసుమతి. వసుమతి అంటూ రిషి వసుమతి భుజాల మీద చేయి వేసి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ వసుమతి అని అన్నాడు. వసుమతినా? ఎంత ప్రేమగా వసు అని పిలిచేవాడివి నన్ను. ఇప్పుడు ఆ వసుధారని వసు అని పిలుస్తూ నన్ను వసుమతి అని పరాయి దాన్ని చేసి పిలుపులోనే తెలియజేశావు రిషి అని అంది వసుమతి. చూడు వసుమతి, నీ విషయంలో నేను చేసింది తప్పే. అదే నిన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఇంతకంటే పెద్ద తప్పు చేసిన వాడిని అయ్యేవాడిని. నువ్వు రియాలిటీ గుర్తించి నిన్ను నువ్వు మార్చుకుంటావనుకున్నాను. కానీ ఇలా నీలో నువ్వే కృంగిపోతూ ఇన్ని సంవత్సరాలు నా కోసం ఎదురు చూస్తావని నేనేమీ ఊహించలేదు కదా. పైగా సిచ్యువేషన్ కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా సరే నువ్వు మొండితనంగా ఉంటే నేనేం చేయగలను చెప్పు. నీ మనసుకు బాధ కలిగింది, ఒప్పుకుంటాను. ఆ బాధను మరిపించే ప్రేమ నీ జీవితంలో వస్తుందేమో, ఎవరికి తెలుసు. ఒకటి మన నుంచి దూరం అయింది అంటే అంతకంటే గొప్పది మన జీవితంలోకి వస్తుందని అర్థం. దానిని అంగీకరించు. నీ తల్లిదండ్రులకి బాధ కలిగించకు వసుమతి. కావాలంటే నీకు మంచి సంబంధం నేనే చూసి పెడతాను. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. సిచ్యువేషన్ అర్థం చేసుకొని మూవ్ ఆన్ అవ్వు అని చెప్పి వసుమతి కన్నీళ్ళని సున్నితంగా తుడిచి, వెళ్ళు, ఇక ఇంటికి వెళ్ళు. అంకుల్ ఆంటీ వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి వసుధార దగ్గరికి భారంగా కదిలాడు రిషి. వెళ్తున్న రిషిని చూస్తున్న వసుమతికి రిషి తన నుంచి పూర్తిగా తనకి దూరమైపోతున్నట్టు అనిపించింది. ఆ దూరం భరించలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకోవాలని అనిపిస్తున్నా అలా చేయలేని తన నిస్సహాయత తన కుటుంబం గుర్తుకు వచ్చి అదే కన్నీళ్లు తుడుచుకొని ఉక్రోషంగా, మూవ్ ఆన్ అవుతాను. నువ్వు లేకపోతే బ్రతకలేనా ఏంటి? నన్ను నేను నిరూపించుకుంటాను అని అనుకుని అక్కడ నుంచి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, పదండి నాన్న, నాకిక్కడ ఉండాలని లేదు అని చెప్పి వాళ్ళకంటే ముందే వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోయింది వసుమతి. తన దగ్గరికి వచ్చిన రిషి డల్గా అయిపోవటం గమనించిన వసుధార రిషి చేతుల్లో తన చేతివేళ్లు కలిపి, అంతా సరైపోతుంది రిషి. నువ్వు అనవసరంగా అన్నిటినీ తల మీద వేసుకోకు, అర్థమైందా? ఇప్పటికే చాలా పెయిన్ అనుభవించావు, ఇక చాలు అని అంది. ఇంట్లోకి వెళ్దామా వసు? ఐ వాంట్ స్పెండ్ టైం విత్ యూ పీస్ఫుల్లీ అని అన్నాడు భారంగా. ఒక్క అరగంట ఆగు రిషి, గ్రూప్ ఫోటో దిగేశాక వెళ్ళిపోదాం. మీడియాకి మాటిచ్చాం కదా అని అనగానే రిషి తప్పక సరే అని చెప్పి గెస్ట్స్ అందరూ వెళ్ళిపోతూ ఉంటే తన ఫ్యామిలీని పిలిచి మీడియాకి ఒక గ్రూప్ ఫోటో ఇప్పించాడు. ఆ ఫోటోలో అందరికంటే పెద్దదానిగా రాయల్ చైర్లో గాయత్రీదేవి గారు కూర్చొని ఆవిడ చుట్టూ వయసు వారీగా నిలబడి పిల్లలు కూడా వాళ్ళ వెనక నిలబడి ఫోటోలు దిగారు. అప్పటికే వర్షిత్ నిద్రకి ఊగుతూ ఉండటంతో పాటు ధర్మేంద్ర గారి భుజం మీద నిద్రపోవడంతో ధర్మేంద్ర గారు తన దగ్గర పడుకోబెట్టుకుంటానని చెప్పి వసుధార రిషిలకు ప్రైవసీ ఇచ్చారు.
పైగా రిషి వసుమతితో మాట్లాడి వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉండటం గమనించి ఆయన వసుధారతో టైం స్పెండ్ చేస్తే నార్మల్ అవుతాడు అన్న ఉద్దేశంతో అలా చేశారు. ముందుగానే ధర్మేంద్ర గారు, జై, అంజలిలు అనుకున్నట్టుగా రిషి వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు రిషి రూమ్లోకి వెళ్ళి తోచినట్టుగా గార్డెన్లో దొరికిన పువ్వులతో రూమ్ డెకరేట్ చేసి తమ రూమ్కి వెళ్ళిపోయారు ఎంతో సంతోషంగా. అదంతా తెలియని రిషి వాళ్ళు ఫోటో సెషన్ అయిపోగానే ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తూ రిషికి గుడ్ నైట్ చెప్పినా పట్టించుకోకుండా వసుధారతో కలిసి వెళ్ళిపోయాక సుశీల గారు, మేఘన, పాని గారు ముగ్గురు ఒక రూమ్లోకి చేరి అయిపోయింది, అంతా అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఇక మన కూతురు ఈ ఇంటికి కోడలు అయ్యే అవకాశమే లేదు అని తలబాదుకుంటూ ఏడుస్తూ ఉంటే పాని గారు, ఇక ఆపవే, ఇదంతా మీ వల్లే. ఆ రోజు మీరు కరెక్ట్గా చేసి ఉంటే ఈరోజు మేఘన ఎప్పుడో మన ఇంటి కోడలు అయ్యుండేది. ఆ వర్షిత్ మన కూతురి కడుపున పుట్టేవాడు. అలా కాకుండా మీ నోటిని అదుపులో పెట్టుకొని ఉంటే రిషికి నిజం తెలిసేది కాదు, కనీసం పెళ్ళైనా జరిగుండేది అని అరిచి, ఇక ఏమనుకొని ఏం లాభం, అంతా అయిపోయింది. కనీసం మన కూతురికి మరో మంచి సంబంధం చూసైనా పెళ్లి చేయకపోతే మనమే నష్టపోతాం. ఈ ఇంట్లో ఉన్నంత కాలమే మనం ఏదైనా చేయగలం. కాబట్టి వీలైనంత త్వరగా మేఘనకి పెళ్లి చేయాలి, ఇక ఆలస్యం చేయకూడదు అని అన్నారు. డాడీ అంటూ మేఘన అరుస్తూ, డాడీ నాకు బావ కావాలి, బావతో పెళ్లి కావాలి, ఈ ఇంటి ఆధిపత్యం కావాలి, మనకి ఏదో ఒకరోజు రాదా ఏంటి? వసుధారని చూడండి, వచ్చి రాగానే ఈ ఇంటి మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అలా నేను కూడా ఈ ఇంటిని నా వేళ్ల మీద ఆడించాలి. మీరు నా పెళ్లి సంబంధాలు చూడటం ఆపేయండి. ఏదో ఒకరోజు నాకు అవకాశం వస్తుంది. ఆ రోజు తప్పకుండా బావ నా సొంతం అవుతాడు. అప్పటి వరకు ఏ పిచ్చి ప్రయత్నాలు చేయకండి అని అరిచి తన రూంలోకి వెళ్ళిపోతే సుశీల గారు, పాని గారు విసుగ్గా ఒకరి మొహం ఒకరు చూసుకొని, అది అలా అని అంటుందిలే కానీ సుశీల, ఇక మనం ఆలస్యం చేస్తే మేఘన జీవితం మనమే నాశనం చేసే వాళ్ళం అవుతాం. రియాలిటీ గుర్తించి మౌనంగా పక్కకి తప్పుకోవటం మంచిది. పైగా రిషి ఎలాంటి కండిషన్స్ పెట్టాడో విన్నాం కదా. ఇక మన కూతురు రిషి జీవితంలోకి వెళ్ళే అవకాశమే లేదు అని అన్నారు. సుశీల గారు ఏమీ మాట్లాడకుండా, ఏమో, ఇదంతా నాకు తెలియదు, ఏదైనా చేసుకోండి, నాకు నా కూతురి జీవితం ఆనందంగా ఉండటం కావాలి అంతే అని చెప్పి ఆవిడ నగలన్నీ తీసి శుభ్రంగా పడుకున్నారు. ఇక రిషి, వసుధార ఇద్దరు రూమ్లోకి చేరేసరికి సెంటెడ్ క్యాండిల్స్ అక్కడక్కడ వెలిగించి బెడ్ మీద లైట్గా ఫ్లవర్స్ చల్లి అరోమా ఫ్లేవర్స్ స్ప్రే కొట్టి ఉండటంతో వాళ్ళ మనసులని తేలికపరిచింది. రిషి ఆ వాసన గుండెల నిండా పేల్చి, ఇదంతా నువ్వు అరేంజ్ చేయించావా వసు, చాలా బాగుంది అని ప్లెజెంట్ స్మైల్తో అన్నాడు. లేదు రిషి, నేను అసలు ఇవేమీ చేయలేదు, నీతో పాటే ఉన్నా కదా నేను అని అయోమయంగా అంది. మరి ఇది ఎవరు చేసుంటారు? ఎవరు చేసినా సరే నాకైతే చాలా నచ్చేసింది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటూ తన కోట్ రిమూవ్ చేసి సోఫాలో విసిరేసి బెడ్ మీద వాలిపోతే వసుధార నవ్వుతూ, మేబీ జయాన్ని వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు, వాళ్ళు మనందరికంటే ముందే ఇంట్లోకి వచ్చేశారు కదా అని అంది. అయ్యుండొచ్చు అని రిషి చిరునవ్వుతో అంటూ వసుమతి గురించి ఆలోచిస్తూ ఉంటే రిషి ఆలోచనలో మునిగిపోయాడని అర్థం చేసుకున్న వసుధార డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ డ్రెస్లో రిషి పక్కనే చేరి, దేని గురించి ఆలోచిస్తున్నావు రిషి అంతగా? వసుమతితో మాట్లాడిన దగ్గర నుంచి డల్ అయిపోయావు, ఏమైనా జరిగిందా అని అడిగింది అనునయంగా. హా వసు అంటూ
వసుమతి అన్నవి మొత్తం చెప్పి, నిజంగా వసుమతితో ఇంత బాధ దాగి ఉందని నేను అనుకోలేదు. ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా వసుమతికి నేను అన్యాయం చేశానని అని బాధగా అంటూ, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వసు. వసుమతి జీవితం ఇలానే ఉండిపోతే జీవితాంతం ఆ గిల్టీ నేను భరించలేను అని అన్నాడు కళ్ళు మూసుకొని. చచా, అలా ఏం జరగదు రిషి, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. అయినా వసుమతి సింపుల్గా మిగిలిపోతే తన తల్లిదండ్రులు ఒప్పుకుంటారా చెప్పు? ఆల్రెడీ తనకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండుంటారు. తను రియాలిటీ ఒప్పుకోవటానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ తన కోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారు కదా. వాళ్ళు తన జీవితంలోకి వస్తే అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటుంది అని వసుధార రిషి తలని గుండెల మీదకి చేర్చుకొని, అదే జరగాలనుకుంటున్నాను వసు అంటూ రిషి తలపైకెత్తి వసుధార కళ్ళల్లోకి చూస్తూ, ఎందుకో చాలా అనీజీగా ఉంది వసు. వసుమతితో మాట్లాడిన దగ్గర నుంచి మనసులో లేదు. తనలో ఊహలు రేకెత్తేలా చేసింది నేనే అన్న గిల్టీ ఫీలింగ్ క్షణానికి పెరిగిపోతుంది అని అన్నాడు. వదిలే రిషి, ప్రతి ఒక్కటి నీ వల్లే అనుకుంటూ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. సాధ్యమైనంత వరకు తనకి చెప్పటానికి ట్రై చేశావుగా, ఇక వదిలే. తను అన్నీ అర్థం చేసుకుంటుంది అని రిషి తల నిమురుతూ, నేనొకటి అడుగుతాను, నిజం చెప్పు రిషి. అసలు మీ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది? వసుమతిని నువ్వెలా లవ్ చేశావు? మనిద్దరి మధ్య జరిగింది మొత్తం చెప్పావా? ఐ మీన్, నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాక జరిగింది కూడా నేను తెలుసుకోవాలి కదా. పైన తెలిసింది కానీ పూర్తిగా తెలుసుకోలేదుగా. ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను, కానీ నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. అనవసరంగా ఈ విషయాలన్నీ గుర్తు చేసి అడగటం ఎందుకు అనుకున్నాను, కానీ ఈ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి అందరి గురించి నాకు తెలియాలి. తెలిస్తేనే కదా ఎవరితో నేను ఎలా ఉండాలి అనేది తెలుసుకోగలను అని అడిగింది వసుధార రిషి జుట్టులో వేళ్ళు పెట్టి నిమురుతూ. తప్పకుండా చెప్తాను వసు, చెప్పాల్సిన సమయం కూడా వచ్చేసింది అని తన గతంలోకి పరుగులు పెట్టాడు రిషి. మ్యాక్సిమం 2 to 3 అప్డేట్స్ గతం ఉంది, త్వరగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.